హలో గాయ్స్, ఈరోజు క్యూబ్ ఎలా చేయాలో చూస్తాం. ఫస్ట్ క్యూబ్ ఖరాబ్ క్యూబ్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్స్తో ఫామ్ చేయాలి. ఫస్ట్ మనం ప్లస్ చేయాలి. దానికంటే ముందు మనం ఏదన్నా ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ప్లస్ చేయాలి. నేను వైట్ సెలెక్ట్ చేసుకున్నా. మీరు కూడా సేమే తీసుకోవాలి. మిస్ అవుతుంది కాబట్టి వేరే కలర్ తీసుకుంటే. ఫస్ట్ ప్లస్ చేసుకుందా. ప్లస్కి మిడిల్ ఉన్న వాటియే కావాలి. సో ఫస్ట్ ఇది ఇక్కడ ఉన్నదాన్ని దీన్ని పైకన్నా, ఇది ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ దీన్ని ఇట అని ఇది ఇక్కడ ఉంది, దీన్ని రైట్ అని దీన్ని పైకనాలి. ఇక్కడ ఇట్లా మ్యాచ్ అయిపోయింది. తర్వాత మైనస్ చేయాలి. సో రెండు కిందనే ఉన్నాయి. దీన్ని ఇలా అన్నాక దీన్ని 2 సార్లు పైకనాలి. మైనస్ అయిపోయింది. దాని తర్వాత ప్లస్ చేయాలి. ఇది ఇక్కడ ఉంది, ఇక్కడికి రావాలంటే దీన్ని ఇటని 2 సార్లు పైకనాలి. వచ్చేసింది. ఫస్ట్ లేయర్లో ఇలా అన్ని కలర్స్ అలా మ్యాచ్ చేయాలి. సైడ్ ఉన్నాయి. అలా చేయండి అంటే మనం ప్లస్ని దాని కింది కలర్కి తీసుకువెళ్ళాలి. దీన్ని కిందికి తెచ్చిన దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం ఇట్లానే మ్యాచ్ చేయాలి. ఇక్కడ రెడ్ కిందనే ఇది ఉంది. ఈ రెడ్కి మ్యాచ్ చేయాలి, కానీ మ్యాచ్ కాలేదు. రెడ్కి రెడ్ మ్యాచ్ చేయాలి. దాని తర్వాత ఈ రెండు మ్యాచ్ అయిపోయినాయి. రెడ్ అండ్ గ్రీన్ రెండు మ్యాచ్ అయిపోయినాయి. ఫస్ట్ మనం దీన్ని పైకనాలి. దీన్ని ఇలా వచ్చింది. దాని తర్వాత ఈ రెడ్ని కూడా పైకనాలి. దాని తర్వాత ఇక్కడ ఆరెంజ్ చేయాలి. ఆరెంజ్ చేస్తే బ్లూ కూడా మ్యాచ్ అయిపోయింది. బ్లూ కావాలి. ఫస్ట్ మనం ఆరెంజ్ చేయాలి. ఆరెంజ్ చేసినాం. ఇక్కడ బ్లూ ఉంది, బ్లూకి బ్లూ మ్యాచ్ కాలే. బ్లూకి బ్లూ మ్యాచ్ చేసిన పైకనాలి. దాని తర్వాత ఇక్కడ ప్లస్ మ్యాచ్ అయిపోయింది. ఇవన్నీ మ్యాచ్ అయిపోయినాయి. దాని తర్వాత ఈ కార్నర్స్ మ్యాచ్ ఎలా చేయాలంటే ఫస్ట్ మనం కింద రోలో ఏవన్నీ ఉన్నాయా అని చూసుకోవాలి. ఇది ఒక్కటే ఉంది. దీని సైడ్ కలర్ రెడ్కి రెడ్ మ్యాచ్ చేసినాక ఇది లెఫ్ట్ ఉందా రైట్ ఉందా చూసుకోవాలి. లెఫ్ట్ ఉంటే రైట్కి తిప్పి దీన్ని డౌన్ అని దాని పైన డౌన్ అనాలి. చూడండి, దీని సైడ్ కలర్ రెడ్కి రెడ్ మ్యాచ్ అయిపోయింది. దాని సైడ్ కలర్ రెడ్ మ్యాచ్ అయిపోయింది కాబట్టి వైట్కి దీన్ని ఇటు అన్నాక దీన్ని కిందికని దీన్ని ఇటని పైకనాలి. ఇలా మ్యాచ్ అయిపోయింది. తర్వాత దీన్ని మ్యాచ్ చేయాలి, కానీ కోతులు. దాని తర్వాత ఇక్కడ వైట్ ఉంది, దీన్ని కిందికని దీన్ని ఇటని దీన్ని పైకనాలి. దీని సైడ్ కలర్ గ్రీన్కి గ్రీన్ మ్యాచ్ అయింది. దీనికి గ్రీన్ మ్యాచ్ చేసిన మళ్ళీ రైట్ ఉందా లెఫ్ట్ ఉందా చూసుకోవాలి. రైట్ ఉంటే లెఫ్ట్కి తిప్పుకొని దీన్ని డౌన్ అని దీన్ని ఇటని దీన్ని అప్ అనాలి. ఇక్కడ దీని సైడ్ కలర్ బ్లూ ఉంది, బ్లూకి బ్లూ మ్యాచ్ చేసినాక ఇక్కడ వాటికి ఇక్కడ మిస్సింగ్ అవుతుంది. దాని తర్వాత లెఫ్ట్ ఉంటే రైట్కి తిప్పుకొని డౌన్ అని దీన్ని ఇటని పైకనాలి. దాని తర్వాత ఇక్కడ ఈ రెండు ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ లేయర్ అయిపోయింది. అది ఎలా అంటే ఇది గ్రూప్ మొత్తం కావాలి. ఇలా మనము ఇది మొత్తం అయిందా లేదా చెక్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇలా తిప్పుకొని చూసుకోవాలి అన్ని కలర్స్ మ్యాచ్ అయినాయా లేదా అని. ఓకే, అన్ని కలర్స్ మ్యాచ్ అయిపోయినాయి. సెకండ్ లేయర్ ఎలా అంటే మనము ఈ రెండింటికి మ్యాచ్ అయ్యే విధంగా కింద గ్రూప్లో 7 ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ తర్వాత ఇక్కడ ఈ రెండు ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీన్ ఇక్కడ ఉన్నాయి. దీని సైడ్ గ్రీన్ ఇక్కడ ఉంది. దాని పైన కలర్ రెడ్కి రెడ్ మ్యాచ్ చేసినాం.
దీని కింద గ్రీన్ ఉంది, గ్రీన్ ఇటు ఉందా చూసుకోవాలి. గ్రీన్ ఇటు ఉంది కాబట్టి దీన్ని ఇటు తిప్పి దీన్ని డౌన్ అని, దీన్ని ఇటు అని, దీన్ని అప్ అనాలి. దీని సైడ్ కలర్ రెడ్ మ్యాచ్ అయిపోతుంది. ఇంకొకటి చెప్పాలి, సెకండ్ లేయర్లో అన్నీ మనం వాటి సైడ్ కలర్ మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు, వాటికి అవే మ్యాచ్ అయిపోతాయి. దాని సైడ్ కలర్ మ్యాచ్ అయిపోయింది. ఇది రైట్ ఉంటే లెఫ్ట్కి తిప్పుకొని దీన్ని డౌన్ అని, దీన్ని ఇటు అని అప్ అనాలి. చూడండి మ్యాచ్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ రెడ్ అండ్ బ్లూ, రెడ్ ఉన్నది బ్లూ ఉన్నది. ఇక్కడ బ్లూ ఉంది, దాని సైడ్ కలర్ రెడ్కి మ్యాచ్ అయిపోయింది. ఈడ బ్లూ ఉంది, బ్లూ ఇటు ఉందా చూసుకోవాలి. బ్లూ ఇటు ఉంది కాబట్టి దీన్ని ఇటు తిప్పి దీన్ని డౌన్ అని, దీన్ని ఇటని, దీన్ని అప్ అనాలి. తర్వాత దీని సైడ్ కలర్ రెడ్ మ్యాచ్ అయిపోయింది. దీన్ని ఇటని, దీన్ని డౌన్ అని, దీన్ని ఇటని అప్ అనాలి. మళ్ళీ ఈ రెండు అయితే కాలేదు, ఈ రెండు కాలేదు. అయితే అవి ఇక్కడనే ఉన్నాయి. దీని సైడ్ కలర్ దీని పైన కలర్ మ్యాచ్ అయిపోయింది. గ్రీన్ ఇటు ఉందా చూసుకోవాలి. గ్రీన్ ఇటు ఉంది కాబట్టి ఇక్కడ గ్రీన్ ఉంది, గ్రీన్ ఇటు ఉంది, దీన్ని ఇటు అని, దీన్ని డౌన్ అని, దీన్ని ఇటు అని అప్ అనాలి. దీని సైడ్ కలర్ రెడ్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. ఇది లెఫ్ట్ ఉంటే రైట్కి తిప్పుకొని డౌన్ అని, దీన్ని ఇటు అని అప్ అనాలి. మళ్ళీ థర్డ్ లేయర్, సెకండ్ లేయర్ మొత్తం మ్యాచ్ అయిపోయింది. సెకండ్ లేయర్లో ఎలా చేయాలంటే ఇది మధ్యలోనే మొత్తం మ్యాచ్ చేయాలి. దాని తర్వాత థర్డ్ లేయర్ ఎలా అంటే మనకి ఫస్ట్ ఈ డాట్ అన్న వస్తుంది, ఇలా అన్న వస్తుంది, మైనస్ అన్న వస్తుంది, ప్లస్ అన్న వస్తుంది. నాకు మైనస్ వచ్చింది. ప్లస్ చేయాలంటే ఎలానో చెప్తా. F దాని తర్వాత ప్లస్ అయిపోయింది. దాని తర్వాత సెంటర్ పీసెస్ ఎలా చేయాలని ఫస్ట్ నేను దీన్ని తిప్పిన, సెంటర్ పీసెస్ అన్నీ అయిపోయినాయి. ఇది ఇలా మ్యాచ్ తర్వాత దీని తర్వాత ఎలా అంటే థర్డ్ లేయర్లో ఫస్ట్ ఇలా ఏవైతే మ్యాచ్ అవుతాయో చూసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ దీనికి ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది ఒక్కటి మ్యాచ్ అయిపోయింది, ఇవి కాలే. మళ్ళీ ఇది అయింది, ఇది కాలే. సో మళ్ళీ చేయాలి. UL తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటిదంటే UR'. మనకి ఇది మ్యాచ్ అయిపోయింది. దాని తర్వాత ఇది మ్యాచ్ అయిపోయింది, ఇది మ్యాచ్ అయిపోయింది, అన్నీ మ్యాచ్ అయిపోయినాయి. దాని తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటిదంటే UR'. మనకి థర్డ్ స్టెప్ లాస్ట్ స్టెప్లో ఇలా మ్యాచ్ అయిపోయిందా లేదా చూసుకోవాలి. మ్యాచ్ అయిపోయినాక దీన్ని ఇలా F తిప్పాలి. రాంగ్, UR'. మళ్ళీ ఇది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ F తిప్పి UR'. ఇది ఇక్కడ మ్యాచ్ అయిపోయింది. కంప్లీట్. క్యూబ్ ఫార్మర్స్తో ఇలా సాల్వ్ చేయాలి గైస్. బాయ్.